భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. మీ నాన్నగారు ఏ రాజునైతే అసత్య ప్రశంసలు చేసి కానుకలు అందుకోవడానికి నిరాకరించారో ఆ రాజుగారినే ప్రశంసించి ఈ ధనాన్ని ఆర్జించారు మరిదిగారు. మరి మనకు వారు తీసుకొచ్చిన ఈ పలహారాలను ఎలా స్వీకరించగలం నాయనా? అందుకే బాబు నేను వాటిని తీసుకోలేదు. భార్యనైన కారణంగా భర్త ధర్మాలు ఏవైనా వాటిని నేను పాటించాలి. వారు ఆకలితో ఉంటే మనము ఆకలితో ఉండాలి. కాబట్టి ఓర్చుకోవాలి. త్వరలో మన కష్టాలన్నీ తీరిపోతాయి. నా మాట నమ్మండి. సకల జనులకు తెలియజేయనిదేమనగా రాజా వసంతరాయల వారికి మనవడు జన్మించాడు. ఈ శుభ సందర్భంలో వారొక మహాయజ్ఞాన్ని చేయనున్నారు. వారునరించే ఈ యజ్ఞం 10 దినముల పాటు జరగనున్నది. రాజా వసంతరాయల వారు ఈ 10 దినములు 10 క్రోసుల దూరములోనున్న సకల గ్రామాలలోని బ్రాహ్మణ కుటుంబాల వారికి 3 పూటల భోజనము దానము చేయబోతున్నారహో. కనుక ఈ గ్రామంలో ఉన్న సమస్త బ్రాహ్మణ కుటుంబాలకు తెలియజేయనిదేమనగా వారు తమ కుటుంబ సభ్యులతో వచ్చి పలహారాలు తీసుకెళ్లవచ్చు. ఏ కారణం చేతనైనా వారు రాలేని ఎడల వారి గృహాలకే పలహారాలు పంపబడతాయి. ఓ సర్వేశ్వర, నీవెంత దయామయుడవు. ఆకలితో ఉన్న నీ భక్తుల భోజనానికి ఏర్పాట్లను ఈ విధంగా చేయించావా? రండి పిల్లలు, రండి. చూశారుగా, పలహారాలు పంచిపెడుతున్నారు. రండి. రండి రండి నాయనారా, రండి. బ్రాహ్మణ పుత్రులే కదా? అవును. ఈ పలహారం ఏం సరిపోతుంది? వెళ్ళి పెద్ద పాత్ర తీసుకురండి. పెద్దవాళ్ళు లేరా? మా అమ్మగారున్నారు. మీ తండ్రి గారు? వృత్తాంతపురంలోని బ్రాహ్మణులందరూ నేడు గ్రామంలోనే ఉన్నారు. కేవలం వీళ్ళ తండ్రి గారు తప్ప. సత్పురుషుడైన సుదాముడు నిత్యం ఇంటింటికి వెళ్ళి భిక్షాటనం చేస్తాడు. నేడు పలహారం తన ఇంటికే వచ్చింది, కానీ తను లేడు. ఏ, ఎక్కడికి వెళ్ళాడు? ద్వారకాధీశులను కలవడానికి ద్వారకకు వెళ్ళాడు. అయితే మరి పలహారం మేమే తీసుకొస్తాం. అలాగే, పదండి వీళ్ళ గృహానికి వెళదాం. ప్రణామాలమ్మగారు. పలహారాలు తీసుకొచ్చాం, తీసుకోండి. 3 పూట్ల ఈ విధంగానే తీసుకొస్తాం. 10 దినముల వరకు తమ గృహమునందు వంట చేసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకోండి.
ఇంకా సందేహం ఎందుకు వదిన గారు? ఇది భగవంతుని ప్రసాదం అనుకుని మనసారా స్వీకరించండి. తమరే అన్నారుగా, ఒకవేళ ఆ త్రిలోకనాథుడే కరుణ చూపితే ఎవరు మాత్రం నిరాకరిస్తారని. ఇది ఆ త్రిలోకనాథుని కృపే వదిన గారు. స్వీకరించండి. ఇవ్వండి, తీసుకోండి. అవును, ఆ శ్రీకృష్ణుడు భక్తవత్సలుడే. శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ. శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ. ప్రణామాలు. ప్రణామాలు. తమ వేషధారణ చూస్తుంటే బ్రాహ్మణుల్లా ఉన్నారు. అవును, బ్రాహ్మణుడనే. బ్రాహ్మణులైతే ఈ అడవిలో మీరు ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నారు? ఇదిగో ఈ ప్రక్కనే ఉన్న గ్రామంలో సమస్త బ్రాహ్మణులకు పలహారాలు పంచిపెడుతున్నారు. వెళ్ళండి, వెళ్ళి తెచ్చుకోండి. ఏమిటి పలహారాల? ఎవరు పంచిపెడుతున్నారు? వసంతరాయుల వారి తరపున పంచిపెడుతున్నారు. వసంతరాయుల వారా? అవును, రాజుగారికి మనవడు జన్మించాడట. ఈ శుభ సందర్భంలో మహారాజు గారు 10 దినాల వరకు యజ్ఞం చెయ్యాలని సంకల్పించారట. అంతేకాదు, మరొక విషయం కూడా ఉంది. ఈ మహాయజ్ఞం జరుగుతున్నంతకాలం, అంటే 10 దినాల వరకు 10 క్రోసుల దూరంలో ఉన్న సమస్త బ్రాహ్మణ కుటుంబాలకు ప్రతినిత్యం 3 వేళలా పలహారాలు పంచిపెడతారట. శ్రీకృష్ణ. ఆహా, గొప్ప దానగుణం గలవాడా రాజు. ఇక ఈనాటి నుంచి 10 దినాల వరకు ఏ బ్రాహ్మణ గృహంలోనూ పొయ్యి వెలిగించరు. రథాల్లో పట్టుకొచ్చి పంచభక్ష్య పరమాన్నాలు ప్రతి బ్రాహ్మణ కుటుంబానికి పంచిపెడుతున్నారు. 10 క్రోసుల దూరంలో ఉన్న అన్ని గ్రామాల వారికినా? అవును, మైనాపురం, సమతాపురం, వృత్తాంతపురం, జనకాపురం, ఇంకా ఏమిటి వృత్తాంతపురంలో కూడానా? నిజంగా పంచిపెడుతున్నారా? అక్కడ కూడా పంచిపెడుతున్నారు. ఆ సమయంలో నేను వృత్తాంతపురంలోనే ఉన్నాను విప్రవర్య. శ్రీకృష్ణ. వాళ్ళు నా ముందే సకల బ్రాహ్మణ కుటుంబాల వారిని పిలిచి పంచిపెట్టారు. ఆ ఊళ్ళోని బ్రాహ్మణులందరూ ఎంతో తృప్తిగా ఆరగించారు. కానీ ఒకే ఒక బ్రాహ్మణుడు మాత్రం ఆ సమయంలో ఆ ఊళ్ళో లేడు. ఎవరతను?